శ్రమించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇటు శాశ్వతమైన అవకాశాలను కలిగించిన దేవునికి మొదటిగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ఫాదర్ దేవదాస్ గారికి మరణాత, అలాగే వేదికల గృహవాసులైన వారికి ప్రత్యేకమైన మరణాత, అలాగే బాపట్ల తెనాలిలో గౌరవింగ్ బోర్డు సభ్యులు రెవరెండ్ దానియేల్ గారికి మరణాత, అలాగే వేదికను అలంకరించిన రెవరెండ్ వారందరికీ కూడా ప్రత్యేకమైన మరణాత. అలాగే ఆయా సంఘాల నుంచి, బైబిల్ మిషన్ సంఘాల నుంచి ఈ ప్రత్యేకమైన సన్నిధి శిబిరంలో ఏకీపించిన సన్నిధి పొందైన వారందరికీ అతలందరికీ ప్రత్యేకమైన మరణాత. శ్రమించండి. ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 105వ కీర్తనలో మనం చూసినట్లయితే 4వ వచనము, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుడు బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుని సన్నిధిని మనం నిత్యము వెతకవలసిన వారమై ఉన్నాం. దేవుడు సన్నిధి వాక్యాన్ని మరి మన తండ్రి గారు ఆత్మీయ జనకులు దైవజనులు దేవదాస్ గారి ద్వారా ఈ భూలోకమునకు ప్రపంచము మునిపెన్నడి ఎరుగని క్రొత్త సంగతిని ఈ భూలోకానికి దైవజనుల ద్వారా దేవుడు దైవ సన్నిధిని వాక్యాన్ని మనకు అనుగ్రహింపచేసిన వారై ఉన్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి సన్నిధి అనగా మొదట సర్వోన్నతుడైన దేవుని సముఖమున, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సమక్షమున, సర్వవ్యాప్తి అయినటువంటి దేవుని ఉనికి కలిగిన మరి అదృష్టుడైన మహిమ దేవునితో సామాన్య మానవుడు సంభాషణ చేయు ప్రత్యేకమైన సందర్భమునే సన్నిధి అని అంటారు. మరొకసారి చెప్తాం. సర్వోన్నతుడైన దేవుని సముఖమునకు, సర్వశక్తిమంతుడైన దేవుని సమక్షములో, సర్వవ్యాప్తి అయిన దేవుని ఉనికి కలిగిన స్థలములో నివసించు అదృష్టుడైన మహిమ దేవుడు సామాన్య మట్టి మానవుని కలుసుకొని సంభాషణ చేయు సందర్భమునే సన్నిధి అంటారు. మనం చూసినట్లయితే దేవుడు అదృష్టుడైన వాడు. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. మరి దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వములో తాను మాత్రమే వసించుచు ఉన్నారు. అట్టి అదృష్టుడైన దేవుణ్ణి మనం చూసే స్థితి కలిగి ఉన్నామంటే ఇది యేసుక్రీస్తు వారి వల్లనే. యేసుక్రీస్తు వారు మరి మన కొరకు నరుడుగా ఈ లోకానికి రావటాన్ని బట్టి, నరరూపున రావటాన్ని బట్టి మనకి దేవుడిని చూసే ఒక గొప్ప భాగ్యము కలిగినట్లుగా మనం దాన్ని గ్రహించగలం. అందుకే నేను దైవజనులు అన్న 29వ పాఠం, నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, నా నిమిత్తమై
కనుక మన నిమిత్తం ప్రభు ఎలా వచ్చారు? నరుడుగా పుట్టాడు. కాబట్టి నరుడమైన మనము దేవుడి సముఖమునకు రావడానికి, దేవుడిని చూసే భాగ్యం కలిగిందంటే యేసుక్రీస్తు వారి వలన. అందుకని నా నామమున మీద నన్ను ఏమడిగినా చేస్తానన్నారు. కాబట్టి మనము తండ్రి సముఖమునకు చేరి పరిశుద్ధాత్మ మరి తండ్రి నడిపింపును కలిగి ప్రార్థన చేస్తాం. ఎవరి నామములో? యేసు నామములో. బైబిల్లో యేసు నామమును ఏది చేసినది సఫలమగును. యేసు క్రీస్తు పేరున చేయు ఏదైనా దేవునికి మహిమ అన్నారు. కాబట్టి ప్రభువుని బట్టి మనకు ఎంత గొప్ప ధన్యత, దేవుని చూసే గొప్ప స్థితి, భాగ్యం మనకు కలిగింది. ఉదాహరణకి ప్రభు వారు అంటారు తమ శిష్యులతో, నేను ఎవరై ఉన్నారని మీరు అనుకుంటున్నారు అని అంటే, మరి ఒకరు ప్రవక్త అని, ఒకరు మరి ఏలియా అని, మరి కొందరు ప్రవక్తల్లో ఒకరని చెప్తూ ఉన్నారు. మరి అపోస్తలుడైన పేతురు అంటాడు, అయ్యా నీవు జీవము గల దేవుని కుమారుడు అన్నాడా లేదా? నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప ఈ విషయం నీకు తెలియలేదని ప్రభు అంటారు. కాబట్టి మనం ప్రభు సముఖమునకు రావడానికి మరి ముఖ్య కారకులు, ప్రభుని చూసే భాగ్యం మనకు ప్రసాదించింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి దైవ సన్నిధి మరి మనకి గొప్ప మేలు చేసేదై ఉంటూ ఉన్నది. అలాగే మన ఆత్మీయ తల్లిగారు ప్రమిళ సెలవరాజు గారు అంటూ ఒక సందర్భంలో తల్లిగారు అన్నారు, బైబిల్ చేసిన వారికి దేవుడు చనువైపోయారు ఆయన అన్నారు. ఏమైపోయారంట? చనువైపోయారు. దైవ సన్నిధి ద్వారా దేవుడు రోజు మనం దైవ సన్నిధిలోకి వెళ్ళటాన్ని బట్టి, ఆయనతో సహవాసం చేయడాన్ని బట్టి ఆయనకి మనకు మధ్య ఏమొచ్చేసింది? చనువు వచ్చింది. అయ్యారు ఏమంటే పాటలో రాస్తారు, ఈ చనువు మోక్ష స్థానం వరకు పెరుగును అన్నారు. కాబట్టి చనువు దైవ సహవాసంలోకి మనం ప్రతిరోజు వెళ్ళటాన్ని బట్టి ఆ చనువు అనేది దేవుడు మనకి ఇస్తారు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుని జీవితంలో దైవ సన్నిధి ఉంది. దైవ సన్నిధి లేని భక్తులు ఎవరు కూడా లేదు. ఉదాహరణకి ఆదాము అవ్వల దగ్గరికి ఆదికాండం 3:8 తెలిసింది. ప్రతి చల్లకోట దేవుడైన యెహోవా ఆదాము అవ్వల దగ్గరికి వచ్చేవారు. మరి దైవ సన్నిధి ఆదాము అవ్వలు అనుభవించేవారు. దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడేవారు, మరి వీరు దేవుడితో మాట్లాడేవారు. ఈ చనువు ఉందా లేదా? ఉన్నది. అలాగే నోవహు దగ్గరికి వచ్చేసరికి దేవుని సన్నిధి నోవహు దగ్గరికి దిగి వచ్చింది. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయము, మరి దేవుడు నోవహు దగ్గరికి దిగి వచ్చాడు. ఈ భూలోకం దేవుని సన్నిధిని బొత్తిగా చెడిపోయింది. కాబట్టి నోవహు నీవు చితిసారకు మ్రానును మరి తీసుకుని ఒక ఓడను సిద్ధపరచమని దేవుడు మరి నోవహు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇలా దేవుని సన్నిధి నరుడు యొద్దకు వచ్చుట ఇది గొప్ప విషయము. ఆదికాండం 6వ అధ్యాయం 11-22 వచనాలు చదువుకుంటే దేవుడు నోవహుతో చెప్పిన ఆ సంభాషణ అంతా అక్కడ మనకి కనపడుతూ ఉన్నది. అలాగే మనం చూస్తే మరి ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా మరి అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? త్రిత్వ దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చారు, నరరూపిగా వచ్చారు. మరి అబ్రహాము ఎంతో చనువుగా దేవుణ్ణి తాళుగొడుకోమని కూర్చోబెట్టా చెట్టు కింద. మరి పరుగున వంటశాలకు వెళ్ళి 3 మానికలు పిండి సిద్ధం చేయమని, పనివాడికి ఒక దూడను సిద్ధం చేయమని చెప్పి దేవుడికి మరి ఆహారం పెట్టిన స్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మనం చూస్తే 22వ వచనం ఆదికాండం 18వ అధ్యాయం 22 నుంచి చివరి వరకు చూస్తే మరి సొదొమ గొమొర్రా గురించి దేవుడు అబ్రహాముకు తెలియజేయగా అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారు. ఈ సంభాషణ అంతా మీకు తెలుసు. మీరు అందరూ కూడా సన్నిధి స్త్రీలు కాబట్టి బైబిల్ గ్రంథం బాగా అవగాహన ఉంటుందని అనుకోండి. మా బైబిల్ గ్రంథం ఒకసారి పూర్తి చేసామన్నారు, చేస్తారా? ఒకసారి మేము చదివామన్నారు. చాలా మంచిది, చాలా మంది ఉన్నారు, సంతోషం. కనుక మరి ఈ సంభాషణ అంతా మనం చూస్తే దేవునికి అబ్రహాము గల ఒక ప్రత్యేకమైన చనువును మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముతో మరి ఎంతో మొరపెట్టాడు, అయ్యా 50 మంది ఉంటే నీతిమంతులు రక్షిస్తావా, 45 మంది ఉంటే రక్షిస్తావా, ఇలా తెగించి మాట్లాడుతున్నానని చెప్పి ఎంత చనువుగా దేవుడితో అబ్రహాము మాట్లాడారో మనం గ్రహించగలం. ఇంకా మనం చూస్తే ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దగ్గరికి ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాలేమో దేవుని సన్నిధి నరుడు యొద్దకు వచ్చుట. ఏమొచ్చింది? దేవుని సన్నిధి ఎక్కడికి వచ్చింది? నరుడు మధ్యకి వచ్చింది. కానీ ఇక్కడ నరుడు దేవుని సన్నిధికి వచ్చిన కార్యాన్ని మనం చూడగలం. నరుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? దేవుని సన్నిధికి. కనుక యాకోబు ప్రయాణంలో పట్టణంలోకి వెలుచు
మరి ఆ రాత్రి పొద్దుగుకినందున ఆ స్థలములో మరి ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఇక అదంతా మీకు తెలుసు. కాబట్టి ఆ స్థలములో యాకోబు ఉన్న స్థలము నుంచి ఒక నిచ్చెన ఆకాశం అంటున్నట్టుగా ఒక నిచ్చెన కనపడుతుంది. దేవదూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ వృత్తాంతం అంతా మనం చూస్తే దేవుడు యాకోబుని దర్శించాడు. నేను నీ పితరుల దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని చెప్పి తను తాను ఏం చేశాడు, పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనం చూస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయంలో చూస్తే మోషే అనే దైవజనుడు కూడా మరి నరుడు దేవుని సన్నిధికి వచ్చుట ఇక్కడ మనం చూడగలం. 3వ అధ్యాయము ప్రారంభ 5 వచనాలు మనం గమనిస్తే దేవుని పర్వతమైన హోరేబులకు మోషే అనే దైవజనుడు వచ్చాడు. ఒక పొద నడిమికి మండుచూ ఉన్నది, కానీ పొద మాత్రం ఏమవట్లేదంట, కాలిపోవట్లేదు. ఈ గొప్ప వింత ఏంటని అటువైపు చూద్దామన్నట్టు తిరిగి వచ్చారు. ఎవరు చూశారు ఆ సంగతి? దేవుడు చూచాడు మోషేని. మోషే మోషే, ఈ స్థలము పరిశుద్ధ స్థలం అని చెప్పి మరి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి మొదటి భాగంలో దేవుడే నరుడు దగ్గరకు లేదా దైవ సన్నిధి నరుడు దగ్గరకు వచ్చుట మనం చూడగలము. ఈ రెండవ భాగంలో నరుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? దేవుని సన్నిధి మన దగ్గరికి వచ్చిందా? మనము దేవుని సన్నిధికి వచ్చామా? మనము దేవుని సన్నిధికి వచ్చాము. మరి నరుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దైవ ప్రత్యక్షత కలిగిందా, కలగలేదా? యాకోబు విషయంలోనైనా మోషే గారి విషయంలోనైనా మరి దైవ ప్రత్యక్షత దొరికిందా, దొరకలేదా? సన్నిధి అనగా దేవుడు కనపడాలి, మొదటి అనుభవం. రెండవది దేవుడు మాట్లాడాలి, ఇది రెండవ అనుభవం. మూడవది మనం చూస్తే నీవు వేసే ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబు చెప్పాలి. ఏంటంట? ఇది సంపూర్ణ సన్నిధానాలు దైవజనులు. ఒకటి దేవుడు కనబడాలి, రెండవది దేవుడు మాట్లాడాలి, మూడవది దేవుడు మనము అడిగే లేదా మనం వేసే ప్రతి ప్రశ్నకి ఏమివ్వాలా, జవాబు చెప్పాలా. ఈ మూడు కలిగినదే మరి గొప్ప సన్నిధి, ఇదే సంపూర్ణ సన్నిధి అని అన్నారు. మీకు చిన్న ఉదాహరణ చూపిస్తా బైబిల్లో నుంచి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు మోషే కనపడ్డా, కనపడలేదా? ఏమో కనపడ్డా? కనపడ్డాడు. చూడండి ఒకసారి మేము చూస్తే నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. కాబట్టి దేవుడు అతనికి ఏమయ్యాడు? మోషేకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు కనపడ్డాడా లేదా? కనపడ్డాడు. రెండోది దేవుడు మాట్లాడుడా. చూడండి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా. మరి దేవుడు మాట్లాడటం ఉందా లేదా ఇక్కడ? ఒకటి దేవుడు కనపడ్డాడు, రెండోది దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి, అదే నిర్గమాకాండ గ్రంథంలో మరి 4వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరమీయగా యెహోవా నీ చేతిలోని ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతను కర్ర అనెను. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మళ్ళీ మోషే అంటాడు 14వ వచనంలో, అందుకు దేవుడు మరి నువ్వు ఎవరయ్యా, ఎవరు పంపించారని అడగమంటే 13వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు అని అన్నాడు. మరి మోషే ప్రశ్న వేశాడా లేదా? నువ్వు రా మోషే, నా ప్రజలైనటువంటి మరి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను, నువ్వు రా, నాకు పంపిస్తాను దేవుడు అన్నాడు. మోషే ఏమంటున్నాడు? అయ్యా మరి నువ్వు అక్కడికి వెళ్ళమంటున్నావు, అక్కడికి వెళ్తే వారు అడుగుతారు ఎవరు పంపించారు నిన్నని అడిగితే నేను ఏం చెప్పను అని అంటే దేవుడు సమాధానం ఇచ్చాడు లేదా? 14వ వచనంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు మోషే అన్నాడు. మరి ఇక్కడ ప్రశ్న వేసి జవాబు పొందుకున్న సందర్భం ఉందా లేదా? ఈ 3-4 అధ్యాయాలు మనం చూస్తే ఎన్నో విషయాలు మరి మోషే తన సందేహాలన్నీ దేవుడి దగ్గర చెప్పుకున్నాడు. మరి దేవుడు వాడికి జవాబు ఇస్తూ వచ్చాడు. ఉందా లేదా?
కాబట్టి ఈ సీనాయి సన్నిధి శిఖరాగ్ర మరి పండుగలకు వచ్చిన వారులారా, ఈ శిబిరంకి వచ్చిన వారులారా, ఈ 3 అనుభవాలు మనకు రావాలి. ఒకటి దేవుడు కనపడటం, రెండవది దేవుడు మాట్లాడుట, మూడవది దేవుడి మీద మనం ఏం చేయాలి? ప్రశ్న వేసి జవాబు పొందుకోవాలి. ఈ 3 కలిగిన అనుభవమే సంపూర్ణ సన్నిధి. ఈ అనుభవంలోకి మీరు రావాలని మరి మన ప్రెసిడెంట్ అయ్యారు ఇలాగూ ఈ సీనాయి సన్నిధి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి గత సంవత్సరంలో అయితే మరి సౌదంలో మరి సెయింట్ టీఎం దేవదాస్ గారి సౌదంలోనే ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం మరి మన సంఘాల్లోనే మీ సంఘాల్లోని కార్యక్రమాలు జరిగించుకోమని చెప్పారు. కాబట్టి మనం అట్టి అనుభవంలోకి రావాలి. మన ఆత్మీయ జనకులు దైవజనులు దేవదాస్ గారు అట్టి అనుభవంలో ఉన్నారు. ఆయన పిల్లలమైన మనము కూడా అట్టి అనుభవంలోకి రావడమే మరి బైబిల్ మిషన్ యొక్క గొప్ప స్థితిని మనం ఎత్తి చూపించడం. బైబిల్ మిషన్ ఎత్తి చూపించడం అంటే పేరు రాసి పైకి ఎత్తి చూపించడం కాదు, కానీ బైబిల్ మిషన్ అనుభవంలోకి మనం రావాలి. దేవుడు కనబడి మాట్లాడే అనుభవంలోకి రావాలి. ఆయన మీద ప్రశ్న వేసి జవాబు పొందుకునే అనుభవంలోకి మనం రావాలి. ఇదే బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదే బైబిల్ మిషన్ ఎత్తి చూపించడం అంటే రేపు ప్రపంచమంతా కూడా బైబిల్ మిషన్ వెనక పరిగెత్తే రోజులు వస్తాయి అన్నారు దైవజనులు. ప్రపంచమంతా ఎవరు పడబడుతుందంట? బైబిల్ మిషన్ వారు అనమాట. సన్నిధిలో ఏం జరుగుతుందో మీరు కనుక్కొని చెప్పండి. దేవుడు మీకు కనబడతాడు, మాట్లాడతారు కదా, మీరు కనుక్కొని అని చెప్పండి. చూడండి ఎంత గొప్ప స్థితితో బైబిల్ మిషన్ దేవుడు అనుగ్రహించారు. మన ఆత్మీయ జనకుల వారికి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందుకని మనం పాడుకుంటాం, అందరికీ కనబడి మాట్లాడు నన్ను ఈ మనోవిచారణ కీర్తన బైబిల్ మిషన్ వారికి ప్రత్యేకమైనది. అందరికి ఒక బైబిల్ ఏమంటే బైబిల్ మిషన్ వారికి 2 బైబిళ్ళు అన్నారు దైవజనులు. మరి ఒక చిన్న బైబిల్ ఏంటి? మనోవిచారం అనే కీర్తన. ఇందులో 136 చరణాలు గల పాట. మరి ఏ భక్తులైనా రాశారా? గూగుల్లో కొట్టి చూడండి, అక్కడెక్కడ వెతకండి. ఇంత గొప్ప పాట ఎవరైనా రాశారా? ఏ భక్తులైనా? కనుక ఆయా సందర్భాల్లో దైవజనులకి దేవుడు అందించగా దైవజనులు మరి ఇవన్నీ కూడా సమకూర్చేలా పాట మనకు అందించారు. కాబట్టి దేవుడు స్వయంగా పాడి వినిపించిన పాటే ఈ మనోవిచారణ కూడదనే కీర్తన. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి అంశము కూడా బైబిల్లో ఉన్న అంశాలన్నీ ఇందులో ఉన్నాయా లేవా? ఉన్నాయి. సేవాభాగం ఉంది, అలాగే రాకడ తర్వాత జరిగేవి ఉన్నాయి, రాకడ సిద్ధపాటు ఉంది, బైబిల్ మిషన్ అనుభవం ఉన్నది, పరలోకంలో ఏం జరుగుతాయో ఉన్నాయి, అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ పాటలో దేవుడు మరి దైవజనులకి అందించిన వారు ఉన్నారు. కాబట్టి ఇటు అనుభవంలోకి మనం రావాలి. అదే బైబిల్ మిషన్ ఎందుకు చూపించడం. ఒకటి దేవుడు కనబడాలి, రెండవది మాట్లాడాలి, మూడవది ప్రశ్న వేసి జవాబు పొందుకునేదే ఇదే సంపూర్ణమైన సన్నిధి. ఈ అనుభవంలోకి మనం రావాలి. ఈ అనుభవంలోకి రావడానికే ఈ శిబిరాలైనా ఈ కోటాలైనా. అలాగే సన్నిధి మనం చూస్తే 4 రకాలుగా ఉన్నది. ఒకటి ఏకాంత సన్నిధి, 2 ధ్యాన సన్నిధి, 3 కోట సన్నిధి, 4 ఏడుగురు సన్నిధి కోటలు. ఈ 4 రకాలుగా ఉన్నది దైవ సన్నిధి. దైవజనులు చెప్పిన మాటలే. మరి నీతిస్తుడిని కలవకు దైవ సాన్నిధ్యం అనే పుస్తకంలో ఈ విషయాలు మనం చూడగలం. కాబట్టి ఒకటేంటి? ఏకాంత సన్నిధి, రెండవది ధ్యాన సన్నిధి, మూడవది కోట సన్నిధి, 4వది ఏడుగురు సన్నిధి కోటం. వీటి గురించి క్లుప్త మరి వివరించిన ముందుకెళ్తాను. ఏకాంత సన్నిధి అనగా ఇది ఉదయకాలం అనగా వేకూరుజామున చేసేది. ఏకాంతం అంటేనే తెలుసు కానీ అంతేనా కాదా? అందుకని అయ్యారు రాస్తారు 58వ పాటలు ఏముంది? ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాసురుడు మదికి రాకుండా ఉందా లేదా? అందుకని ఆ కీర్తన పేరేంటి? ఎంతమంది చదువుతారు?
కీర్తన పైభాగం ఉంటుంది. కీర్తన పేరు అందరూ చెప్తారు, 58వ పాట నేను చెప్పినట్టు. ఏముంది దానిపైన ఏముంది? చదవలేదు ఎప్పుడు? హృదయ శుద్ధి కీర్తన. కాబట్టి ఈ కీర్తన మనం మనసు పెట్టి పాడుకుంటే మన హృదయం అంతా ఏమైపోద్ది? క్లీన్ అయిపోయి శుభ్రం అయిపోద్ది అనమాట. అప్పుడు దైవ సన్నిధి మనకి చక్కగా వాళ్ళు కుదురుతుంది. సన్నిధిలోకి వెళ్ళగానే ఎన్నో మరి తలంపులు వచ్చేస్తాయి అప్పుడప్పుడే. కనుక ఇవన్నీ మనం వర్ణించాలంటే మన హృదయం ఎలాగ ఉండాలి? శుద్ధ హృదయము. కనుక అటువంటి స్థితి కలిగి మనం సన్నిధి చేయాలంటే ఎన్నో రకాల శుద్ధులు ఉన్నాయి. మరి తెల్లవారుజామున చేసేది ఏకాంత సన్నిధి. 1931వ సంవత్సరం అంట బైబిల్ మిషన్ బయలుపరచక ముందు మరి 4 గంటల నుంచి 5 గంటల వరకు చేసేవారంట సన్నిధి. తర్వాత బైబిల్ మిషన్ పిలుపునందుకున్న దైవజనులు మరి 3 నుంచి 5 గంటల వరకు సమయాన్ని మార్చుకున్నారు. దైవజనులు దేవదాసయ్య గారు అంట 2 గంటలకే లేచి సన్నిధిలో ఉండేవాళ్ళు. అయ్యగారు అనుభవం అండి. ఆయన నిత్య సన్నిధి పరుడు. ఆయన మనసులో ఎప్పుడు కూడా ఏముంటుంది? అయ్యగారి మనసులో సన్నిధి. కనుక ప్రియమైన స్నేహితులారా, ఏకాంత సన్నిధి అనగా ఇది తెల్లవారుజామున చేసేది. రెండోది ధ్యాన సన్నిధి. ధ్యాన సన్నిధి అనగా వాక్యం చదివి మోకాళ్ళ మీద ఉండి దైవ ధ్యానంలో ఉంటాం. మన పితరులైన వారు అలాగున దైవ ధ్యానంలో నడిపించేవారు. పూర్వకాలము భక్తులైన వారిని మనం చూస్తే బైబిల్ మిషన్ వారు ధ్యానంలో పెడితే 1-2 గంటలు కూడా అయ్యేది. వాళ్ళు అసలు ఇక్కడ ఉన్న స్థితి కూడా మర్చిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. మరి అంత గొప్ప ధ్యాన అనుభవం మరి మన పితరులు కలిగి ఉన్నారు. మన తండ్రి గారి దగ్గర నుంచి ఆ వరం, ఆ భాగ్యము నాటి కాల పెద్దలు మరి అందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లో మనం చూస్తే ఇస్సాకు ధ్యానపరుడు, అవునా కదా? ఇస్సాకు ధ్యానం చేశాడు పొలంలోకి వెళ్ళి. అలాగే దైవజనుడు దావీదు గారు కూడా ధ్యానపరుడు. ఆయన మరి ధ్యానపరుడు. సృష్టిలో ఉన్న వాటన్నిటి చేత కూడా దేవుడు ఏం చేశాడు? స్తుతింపజేశాడు, దాని స్తుతి చేశాడు. 148, 150 కీర్తన మరి ఆ 2 కీర్తనలు మనం చూస్తే ఆయన సృష్టి చేత స్తుతింప చేయటం, ధ్యాన అనుభవము దైవజనులు కలిగి ఉన్నారు దావీదు గారు. కాబట్టి ధ్యాని జ్ఞాని అన్నారు దేవదాసయ్య గారు. ఏమన్నారు? ధ్యాని జ్ఞాని. ధ్యానం చేసేవారు మంచి జ్ఞానం కలిగిన వారు ఉంటారు. దైవిక సంబంధమైన జ్ఞానం దేవుడు వారికి ప్రసాదించే వారు ఉన్నారు. కాబట్టి ధ్యాన సన్నిధి ఇది కూడా ఒక గొప్ప అనుభవం. మరి నాటి కాలం అంట దైవజనుడు దేవదాసయ్య గారు మరి ధ్యానంలో పెట్టి నడిపిస్తూ ఉంటేనంట అనేక మంది మరి అయ్యగారి మరి వారి మనోనిదానం కలిగి అయ్యగారు మరి ఆ ధ్యానంలో నడిపిస్తుంటే వీరి ఆత్మలు కూడా అలా వెళ్ళిపోయి ఆయా స్థలాల్లో పరలోకమును మరి పాతాళమును అన్ని స్థలాలు చూసి వచ్చి గొప్ప అనుభవం వారు సంపాదించుకున్నారు. చూడండి, ధ్యాన అనుభవం అంత గొప్పది. ఇంకో మాట చెప్పారు దేవదాసయ్య గారు, ధ్యానపరులు ఇతరులని ఆకర్షించగలరు అని అన్నారు. ఏం చేయగలరంట? ఇతరులను మనం ఆకర్షించాలంటే ఏ అనుభవం ఉండాలి? ధ్యాన అనుభవం ఉండాలి. అటు ధ్యాన అనుభవం వల్ల ఇతరులను మనం ఏం చేయగలం? ఆకర్షించగలం ప్రభుత్వ. కాబట్టి మూడోదిగా మనం చూస్తే కోట సన్నిధి. ఏ సన్నిధి? కోట సన్నిధి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మేడగదిలోకి ఎంతమంది వెళ్ళారు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే 120 మంది మేడగదిలో ఒక కోటను వలె ఏర్పాటు చేసుకున్నారు. అవునా కదా? అయ్యారు పాడారు, 120 మంది ఒక్క చోట మరి కూడుకొని ప్రార్థించడం విరివిగానే ఆత్మ కుమ్మరింపునైంది. కాబట్టి కోట సన్నిధి. అలాగే నేను అంటాను, మీరందరూ కూడా ఈరోజు కూడా ఏ సన్నిధి అంటారు? ఇది కోట సన్నిధి. ఇది పైన ఫిలప్ అయిపోయింది, కింద ఫిలప్ అయిపోయింది, ఇంతమంది ఉన్నారు. ఇది కోటమా కాదా? సహజంగా సభలు పెట్టారంటారు బైబిల్ మిషన్ వారు. మిగతా వారు ఏమంటారు? కోటాలు పెట్టారు, వెళ్దాం వస్తారా అంటారు. అవునా? విన్నారా ఈ మాట? వెళ్ళలేదా? కాబట్టి కోటాలు లేదా సభలను మనం అంటాం మన భాషలో. మరి ఇతర మిషన్ వారు ఏమంటారు? కోటాలు ఏర్పాటు చేస్తాం, రండి మా కోటాలకు మీరు కూడా అంటారు. కాబట్టి బైబిల్ మిషన్ వారు ఎలా రండి? ఎందుకంటే మన సభలే మనకి ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే కొందరి బోధన వేరుగా ఉండను, అందుకే నేను మాట్లాడమన్నారు ప్రభు. కాబట్టి మన అనుభవం వేరు, వారి అనుభవం వేరు. 4వది మనం చూస్తే మరి 7 సన్నిధి కోటము. బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండం 2వ అధ్యాయము ప్రారంభంలో చూస్తే దేవుడు తాను చేసిన పనంతటిని కూడా 7వ దినములాగా సంపూర్తి చేసి మరి 7వ దినమున దేవుడు పరిశుద్ధపరిచారు, ఆశీర్వదించారు. మరి ఆ దినమున ప్రభువు మరి విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 7 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో మరి ప్రాముఖ్యమైన సంఖ్యగా చూస్తున్నాం. అలాగే ప్రకటనలో ఈ 7 అనే సంఖ్య విరివిగా కనపడుతుంది. ప్రకటనలో ఉన్న సంఘాలు ఎన్ని?
7 ఎఫెసు, స్మరణ, పెరగము, తుయతెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఈ 7 సంఘముల ప్రకటనలో మనం చూడగలం. అలాగే ప్రకటనలో 7 ముద్రలు ఉన్నాయి, 7 బోరలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి, అలాగే 7 తెగుళ్ళు ఉన్నాయా లేవా? మరి ప్రభువారు కూడా ప్రకటన 5:6 చూస్తే 7 కన్నులు కలిగిన వాడిగా ప్రత్యక్షమయ్యారు. ఆయన కన్నులు భూమి అంతటికి మరి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని మనం చూస్తున్నాం. 7 కొమ్ములు కలిగిన వాడిగా ప్రత్యక్షమయ్యారు. కొమ్ము అనగా బలానికి సాదృశ్యం. కాబట్టి 7 అనగా సంపూర్ణ స్థితిని సూచిస్తుంది. బైబిల్ గ్రంథంలో 7వ సంఖ్య విరివిగా మనకి కనపడుతుంది. కాబట్టి ఆయన సింహాసనం ఎదురు కూడా 7 దీపముల నిత్యము కూడా ఏమవుతున్నాయి, ప్రజ్వలించుచున్నటువంటి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మనము గమనించగలం. కాబట్టి అలాగే ఈరోజు కూడా 7 చొప్పున సన్నిధి సభ్యులు తీసుకొచ్చారు. అవునా? యాజకులైన వారు ఎంతమంది తీసుకొచ్చారని ఒక్కొక్కరు? 7. ఇది దైవజనులు చెప్పిన క్రమం. సన్నిధి కూటములకు 7 సభ్యులు ఉండవలేను. ఎంతమంది ఉండాలమ్మా? 7 సభ్యులు ఉండాలి. ఇదే సన్నిధి కూటం. మరి ఆయా సంఘాల నుంచి, బైబిల్ మిషన్ సంఘాల నుంచి 7 చొప్పున అందరూ తీసుకొచ్చారు. అవునా? కాబట్టి ఇదే 7 సన్నిధి కూటము. ఈ కూటములకంట సమయానికి వెళ్ళాలంట, సభ్యులందరి మధ్య కూడా ఐక్యత ఉండాలంట. ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. 7 సన్నిధి కూటము టైం అంటే టయానికల్లా రావాలి. ఒకరి మధ్య ఒకరికి ఏముండకూడదు, విభేదాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. ప్రతి విషయంలో అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించే ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తన 133:1 చూడగలం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సన్నిధి 4 రకాలు. ఒకటేంటి? ఏకాంత సన్నిధి. 2 ధ్యాన సన్నిధి. 3 కూట సన్నిధి. 4 7 సన్నిధి కూటం. ఇవన్నీ నేను వివరించడానికి సమయం చాలు. కానీ మరి ఏకాంత సన్నిధుల గురించి కొన్ని విషయాలు, 3 సన్నిధుల గురించి నేను చెప్పి ముగిస్తాను. ఏకాంత సన్నిధి అంటే చెప్పాం, తెల్లవారుజామున చేసేదని. ఇందాక అన్నారు కదా, ఎప్పుడు చేసేది ఇది? ఉదయకాలం తెల్లవారుజామున చేసేది. బైబిల్ గ్రంథంలో ఏకాంత సన్నిధి చేసిన వారు మరి చాలా మంది ఉన్నారు. కానీ నేను 2 భక్తుల్ని మీ ముందు ఉంచుతాను. ఒకటి దైవజనులైన దావీదు గారు. ఎవరు? దావీదు గారు. చూస్తే కీర్తనల గ్రంథము 5వ దావీదు కీర్తనల గ్రంథము 5వ కీర్తన చూడండి, 2-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలండి. మరి దావీదు గారి జీవితంలో ఉదయకాల ప్రార్థన ఆయన కలిగి ఉన్నారు. దేవాన్ని సన్నిధిలో నా ప్రార్థన సిద్ధము చేసి కాచుకొని ఉన్నానయ్యా, నా కంఠస్వరం నీకు వినిపింప చేయాలని ఆశతో ఉన్నానయ్యా అని చెప్పి దైవ సన్నిధిలో దావీదు గారు కనిపెట్టుకున్న అనుభవం మనము చూడగలం. కాబట్టి సన్నిధిలో మనం ఉంటే ఆ సన్నిధి మనతో ఉండే వస్తుంది. నిర్గమాకాండం 33:14 మరి మోషే రాత్రంతా బతిమలాడాడు. దేవా, నీవు మాతో రాని ఎడల మమ్మల్ని స్థలము నుంచి నడిపించవద్దయ్యా అని బ్రతిమలాడుకున్నారు. అప్పుడు తెల్లవారు దేవుడు అంటున్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తానగానే మోషే గారికి ఎక్కలేని ధైర్యం వచ్చింది. నిజమే, 6 లక్షల కాల్వలను నడిపించాలంటే మోషే మరి ఆయన జ్ఞానం సరిపోయిందా, ఆయన శక్తి సరిపోయిందా, ఆయన బలం సరిపోయిందా? సరిపోదు. దేవుడు వారితో ఉంటేనే ఈ కార్యాలన్నీ చేయగలుగుతారు. కాబట్టి మోషే దైవ సన్నిధిలో ఉన్నారు. దేవుడి సన్నిధి ఎవరితో వచ్చింది? మోషేతో వచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి దావీదు గారు సన్నిధిలో కలిగినారు కనుక ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. దావీదు గారి జీవితంలో దావీదు గారి బాల్యం నుంచే మరి సన్నిధి అనుభవం కలిగిన వారు. మరి దావీదు గారి తల్లి పేరు చరిత్ర చెప్తుంది నుజావేతు. బైబిల్ అయితే పేరు రాయబడలేదు. నుజావేతు ఈమె మోయాబీయురాలంట. యెషయా మరి ఆల్రెడీ యెషయాకి వివాహమైంది. ఆయనకి 7 కుమారులు ఉన్నారు. ఆ తర్వాత నుజావేతును కూడా మరి దావీదు గారు వివాహం చేసుకోవడాన్ని బట్టి యెషయా గారు వివాహం చేసుకోవడాన్ని బట్టి మరి దావీదు జన్మించారు. కాబట్టి మిగతా కుమారులు ఒప్పుకోవాల.
ఎందుకంటే యేషయా మరి సంఘటన సభలో సభ్యుడు, అలాగే ఈయన న్యాయాధిపతి. కాబట్టి ఇటువంటి క్రమం ఉంటే ఈ న్యాయాధిపతి స్థానం తీసివేస్తారు, సంఘటన సభలో సభ్యత్వాన్ని తొలగిస్తారు. కాబట్టి కుమారులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ నుజాబెతును తీసుకెళ్లి ఒక అరణ్యంలో, ఒక గుహలో పెట్టి ఆమెను పోషించారు. అక్కడే ఆమె దావీదుని ప్రసవించింది. అందుకనే దావీదు చాలా సందర్భాలు అంటారు, నేను ఇంటి మీద ఉన్నా ఒంటి పిచ్చుకోవలే ఉన్నానయ్యా అని చెప్పి దావీదు కీర్తనలో ఎన్నో మనం సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దావీదు జీవితంలో సన్నిధి ఉన్నది. సన్నిధి ఉన్నది కాబట్టి సన్నిధి చేయని గొల్లియాతును సంహరించారు. మనం పాడుకుంటాం, గొర్రెలు కాసే దావీదు సన్నిధి చేసేను, గొర్రెలు కాసే దావీదు సన్నిధి చేసేను, ఆ సన్నిధి చేయని గొల్లియాతును సంహరించెను, ఆ సన్నిధి చేయని గొల్లియాతును సంహరించెను. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, బైబిలు మిషన్లో ఏర్పాటులో సన్నిధి ఉన్నది, బైబిలు మిషన్లో ఏర్పాటులో సన్నిధి ఉన్నది, ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్ మెంబర్లు అవుతారు, ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్ మెంబర్లు అవుతారు. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. హలో ప్లీజ్ మహారాజ్కి. ఇది కన్వెన్షన్ కీర్తన పుస్తకంలో ఒక పాట అన్నమాట. అందరూ నా వైపు చూస్తుంటే అందుకని చెప్తాను. కనుక కన్వెన్షన్ కీర్తనలు కూడా మరి అప్పటి కాలం భక్తులు దేవుని దగ్గర అందుకొని దైవ నడుపుకుని బట్టి రాసిన పాటలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ మిషన్ ఏర్పాటులో ఏముందంట, సన్నిధి ఉన్నది. ఆ సన్నిధి పనులే బైబిల్ మిషన్కి ఏమవుతారు, మెంబర్లు అవుతారు. ఒకవేళ దైవ సన్నిధి అనుభవం లేకపోయినా నువ్వు సంఘంలో సన్నిధి సభ్యురాలుగా ఉండవచ్చావు, కానీ ఎవరి దృష్టిలో ఉండవు, దేవుడి దృష్టిలో ఏర్పాటులో లేనట్టే. కాబట్టి సన్నిధి చేసేవారే దేవుడి యొక్క ఇష్టములో ఉంటారు, దాసుని యొక్క ఇష్టములో ఉంటారు. అందుకనే బైబిల్ మిషన్ అంటే ఒక భక్తులు చెప్తూ మన ఆ క్లాసులో నేను ఉన్న సంగతి చెప్తున్నా, దేవుని యొక్క శక్తి ప్లస్ దాసుని యొక్క భక్తి ఈక్వల్ బైబిల్ మిషన్ అన్నారు. ఏంటంట, దేవుని యొక్క శక్తి దాసుని యొక్క భక్తి ఈక్వల్ ఏంటి, బైబిల్ మిషన్. దాసుడు అంటే ఎవరు, ఇది తెలుసు, ఎవరు, దేవదాసు గారు. కాబట్టి మరి బైబిల్ మిషన్ అంటే దేవుని శక్తి ఉంది, రెండోది దాసుని భక్తి, ఈ రెండు కలిపితేనే బైబిల్ మిషన్. కాబట్టి ఏకాంత సన్నిధి దావీదు గారు చేశారు కనుక సన్నిధి చేయని ఆ గాతువాడైనటువంటి గొల్లియాతును ఏం చేశాడు, సంహరించగలిగాడు. అప్పుడే కదా అక్కడి నుంచే శ్రమలు స్టార్ట్ అయ్యింది. ఎవరికి, దావీదు అయ్యారు. సౌలేమో 1000 కొలది జయము, దావీదేమో 10,000 కొలది జయమని ఇశ్రాయేలు యొక్క మరి ఆ యెరూషలేము కుమార్తెలు, ఇశ్రాయేలు కుమార్తెలు పాడుతూ ఉంటే సౌలు ఈ మాట కనగానే ఆయనకు నచ్చిందా, నచ్చలా. విషము చూపు నిలబడనమాట నాటి నుంచి ఎవరి మీద, దావీదు మీద. అందుని బట్టి దావీదుని తరవడం మొదలు పెట్టాడు. మరి దావీదు ఎన్ని స్థలాల్లో దాక్కున్నాడు, సౌలు దొరుకుతున్నాడని సమూయేలు ప్రవక్త నాయోతులో ఉన్నాడంటే రామా దగ్గర నాయోతుకు వెళ్ళి దాక్కున్నాడు. అది తెలుసుకుని సౌలు మరి అక్కడ కూడా వచ్చాడనమాట. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, నోబులో మరి యాజకుడు ఉన్నాడంటే ఆ నోబు దేశానికి వెళ్ళి అక్కడ యాజకుడు దగ్గరికి వెళ్తే, నీ దగ్గర ఏమైనా ఖడ్గం ఉందా, నేను రాజుగారు పని మీద వచ్చానంటే ఆ యాజకుడు, నా దగ్గర వేరే ఖడ్గం లేదు కానీ గొల్లియాతును హతమార్చిన ఖడ్గం లేదు, గొల్లియాతు ఖడ్గం ఉందంటే దానికి సమమైంది లేదని చెప్పి అది తీసుకొని వెళ్తారు. అప్పుడు సౌలు పశువుల కాపని చూసి విషయం ఎవరు చెప్తారు, సౌలుకి చేరవేస్తాడు. కనుక నోబు నుంచి దావీదు అకీష్ దగ్గరికి వెళ్తాడు. అది ఫిలిష్తీయుల రాజు అకీష్ దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి అక్కడ దాముకుంటాడు. ఆ తర్వాత అదుల్లాము కొరకు వెళ్ళి అక్కడ దాముకుంటాడు. తర్వాత కైలాకి వెళ్తాడు. ఆ తర్వాత జీబు అరణ్యముకు వెళ్తాడు. అలాగే ఎడియేలి అరణ్యముకు వెళ్తాడు. అలాగే పారాన్ అరణ్యము, అలాగే గాతు ప్రాంతంలో ఉన్న సిగ్లగులో ఆయన నివాసం చేస్తాడు.
తర్వాత దేవుడు దావీదుకి రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ఇదంతా కూడా సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనించుకున్నాం. కానీ మీరు రెఫరెన్స్ రాసుకుంటామంటే రాసుకోండి. నాయకులు స్థలంలో దాగి ఉన్న సందర్భం సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. అలాగే నోబు యాజకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉంటాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 21:1. అలాగే అకీషు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉంటాడు 21:10. అలాగే అదుల్లాము గుహలో అక్కడ దాగి ఉంటాడు సమూయేలు మొదటి గ్రంథం 22:1. అలాగే కెయిలాలో దాగి ఉంటాడు 23:1. అలాగే మనం చూస్తే మరి 23:14 జీబు అరణ్యంలో దాగి ఉంటాడు. అలాగే ఎంగేది ప్రాంతము ఇలా మనం చూడగలం. అలాగే 23వ అధ్యాయము మరి 1, అలాగే 14, 27:6 గాతులో సిగ్లగు ప్రాంతంలో ఆయన ఏం చేస్తాడు? దాగి ఉంటాడు. కాబట్టి దైవ సన్నిధి మనల్ని దాచే స్థలము. దావీదు గారి జీవితంలో ఏముంది? ఏకాంత సన్నిధి అనుభవం ఉంది. కాబట్టి ఆ సన్నిధి దావీదుని ఏం చేసింది? దాచింది. కీర్తనకాడు అంటారు, దావీదు కీర్తన తన అనుభవం చెబుతాడు. కీర్తన గ్రంథము 32వ దావీదు కీర్తన 7వ వచనం. 32 నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. సరే, నా దాగు చోటు నీవే. కాబట్టి దావీదుని దేవుని సన్నిధి దాచిందా లేదా? ఎన్ని సందర్భాల్లో సౌలు పక్క తరుగుతూ ఉన్నాడు, దావీదుని దాచిందా లేదా? దైవ సన్నిధి దాచింది. కాబట్టి మనం సన్నిధిలో ఉంటే సన్నిధి మనల్ని దాస్తుంది. మనకి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టములున్నా, ఎన్ని నష్టములున్నా, ఎన్ని శోధనలున్నా అన్నిటికీ మనకి పరిష్కారం ఏంటంటే దైవ సన్నిధి. దైవ సన్నిధిలోకి వెళ్తే ఆ సన్నిధిని ఏం చేస్తుంది? దాచి ఉంచుతుంది. దైవజనులు చెప్పిన మాట సన్నిధి ప్రశంసలో ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మరి దైవజనులు దావదాసయ్య గారు సన్నిధి ప్రశంసలో చెప్పిన ఉదాహరణ, జపాన్ వారంట ఒక మరి చైనా వారిని తరుగుతూ ఉన్నారంట. చైనా దేశానికి వచ్చి జపాన్ వారు సైనికులు అందరూ వచ్చి చైనా వారిని తరుగుతూ ఉంటే మరి అందరూ కూడా ఈ జపాన్ వారు దాటలేక చైనా వారు అందరూ పారిపోతూ ఉన్నారంట. కానీ ఒక కుటుంబం అంట మరి అలాగే మోకరించి తల్లిదండ్రి పిల్లలు సన్నిధి చేసుకుంటూ ఉన్నారంట. ఈ జపాన్ సైనికుడు వచ్చి అందరూ మమ్మల్ని చూసి పారిపోతున్నారు కదా, మీరెందుకు పారిపోవట్లేదంటే మేము సన్నిధిలో ఉన్నాం, దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నామని జపాన్ భాషలో జవాబు ఇచ్చారంట. ఏ భాషలో? జపాన్ భాషలో జవాబిస్తే, మీరు ఎన్ని సంవత్సరాలు మా భాష నేర్చుకున్నారంటే మాకు తెలియని మీ భాష ఇప్పుడే దేవుడి సన్నిధిలో మాకు చెప్పారు, అదే నాకు ప్రభు ఇప్పుడే మాకు నేర్పించారని చెప్పారంట. మరి ఆ జపాన్ సైనికుడు ఆశ్చర్యపోయి, మరి మా భాష వీరికి ఇప్పుడే దేవుడు నేర్పించారు, మీరు భక్తులు అని చెప్పి వారికి ఏ హాని చేయకుండా ఏం చేశారు? ఆ సైనికుడు వెళ్ళిపోయాడు. మరి సన్నిధి కుటుంబాన్ని దాచిందా లేదా? దాచింది. కాబట్టి దైవజనులు అన్నారు, ఇది భక్తుల కాలము, రాబోయేది భక్తుల కాలము, జాగ్రత్త, సన్నిధి నేర్చుకోండి. సన్నిధిలో ఉంటే రేపు ఆ భక్తుల కాలంలో కూడా సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? దాచి ఉంచుతుంది. అందుకనే దైవజనులు పాడుతున్నారు సన్నిధి పాట. ఆపదలే దేవుడి కొద్ది మాటలు మీ హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ వందనాలు. చెప్పబడిన వాక్యమును బిడ్డల హృదయాలను ముద్రించుము. నచ్చినట్టు వారిని మీకు ముంచి వేస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, నీ మాటలు ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి దేవా బలమైన సన్నిధి యోధులుగా, సన్నిధాన వర్తనులుగా, సన్నిధి పరులుగా ప్రతి ఒక్కరిని బలపరుచును. వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో సన్నిధి అనుభవం కలిగిన వారుగా, బైబిల్ విషయం అనుభవం కలిగిన వారుగా ప్రతి ఒక్కరిని స్థిరపరచుము, దీవించుము. ఈ శిబిరాల ద్వారా ఒక గొప్ప సన్నిధి యోధులుగా ప్రతి ఒక్కరిని బలపరచుము, మార్చు.
మార్చుము, మీరే సహాయం చేయము. దేవ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి సన్నిధి కలిగిన బిడ్డలుగా ఆ సన్నిధే వారి వెంట వచ్చినట్లుగా నీ బలమైన కార్యాలు జరిగించి ఇశ్రాయేలుకి మీ సన్నిధిలో తోడుగా ఉంచారు, మాకు మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని మా మంచి సన్నిధి పరుడు, ప్రార్థనా పరుడు, శక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామమున సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.